పరిస్థితి ఎందుకు? ఈరోజు నువ్వు సంఘంలో దేవుని మాటలు వింటున్నాం, దేవుని మాటలు వింటున్నట్టుగా నువ్వు నటిస్తూ నీ జీవితాన్ని నీవే చేతులారా నిర్లక్ష్యానికి గురి చేస్తున్నావు. నీ పిల్లలు నిర్లక్ష్యం చేస్తే అరే లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. లక్ష్యం ఉంచట్లేదు, నీ యొక్క గోల్ మీద లక్ష్యం ఉంచట్లేదు. నీవు కరెక్ట్గా అనుకున్నట్లుగా నీ యొక్క మార్కుల లిస్టు, నీ పరిస్థితి కనబడట్లేదు, నీవు లక్ష్యం ఉంచట్లేదు. ప్రమాదంలోనికి వెళ్ళిపోతుంది నీ భవిష్యత్తుని. ఆనట పడతావు, అల్లకొల్లం అవుతుందన్న ఒక భయం నీకు, నీ కొడుకు పట్ల, నీ కుమార్తె పట్ల, నువ్వు చేసే బిజినెస్ల పట్ల, మీరు చేస్తున్న పనుల పట్ల. మంచిదే, ఆలోచించుకోండి. కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేస్తే, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఒక మహోన్నతమైన లోకాన్ని పోగొట్టుకున్న దానిని అవుతాను అని ఎందుకు నీకు అర్థం కావట్లేదు తల్లి? నువ్వు శాశ్వతమా? నీ బ్రతుకు ఉండిపోతావా ఇక్కడనే జీవిస్తావా? శాశ్వతమా? చావు రాదు నీకు? చావు ఒకరోజు. ఆ రోజు నీ పరిస్థితి ఏంటి? ఎవరికి చెప్పుకుంటావు గోడు? ఎవరికి చెప్తే ఇంటరు? ప్రపంచంలో దేనినైనా కరిగించవచ్చు, కానీ దేవుని మనసును కరిగించలేవు. రేపు నిత్య శిక్షలోనికి వెళ్ళిపోయిన తర్వాత గోజాడిన దేవుని మనసు కరగదే. బ్రతిమలాడతావా? దేవా అవకాశం ఇవ్వండి తండ్రి, అవకాశం చేజార్చుకున్నాను, ఇప్పుడు అవకాశం ఇవ్వండి తండ్రి అంటే కరగని మనసు ఆ రోజు ఇంకేం చేస్తాను? అయిపోయింది, చేదాటిపోయింది. ఏదైనా బ్రతిమలాడైనా, ఏదైనా పశ్చాత్తాపడాలన్నా, పరిహారం నీవు పొందుకోవాలన్నా పశ్చాత్తాపడు. ఇప్పుడే దేవుని పాదాల ముందు కరుణ చూపిస్తాడు, అవకాశం ఇస్తాడు.